చాలా కాలం క్రితం బీకు అనే ఒక భిక్షగాడు ఉండేవాడు. అతను రోజు ఉదయమే లెగిసి ఒక సంచి భుజానికి వేసుకొని ప్రతి ఇంటికి భిక్షం అడగడానికి వెళ్ళేవాడు. ఆ వచ్చిన భిక్షంతో వాళ్ళ రోజు ఇల్లు గడిచేది. హరే రామ! ఈరోజు భిక్షలో మన కుటుంబానికి సరిపడా ఆహారం సమకూరలేదు. పర్వాలేదులెండి. వచ్చిన భిక్షను పిల్లలకు పెడదాం. మనం పస్తులుందాం. బీకు యవ్వనంగా ఉండేవాడు. శారీరకంగా కూడా బలంగా ఉండేవాడు. కానీ బీకు ఏ పనికి వెళ్ళేవాడు కాదు. గాల్లో మేడలు కడుతూ బతికేసేవాడు. హరే భగవంతుడా! ఎక్కడైనా డబ్బులు మూట దొరికితే బాగున్ను. లేదా బంగారం, వజ్రాలు మూట దొరికినా సంతోషంగా బతుకుతాము. బీకు నడుస్తూ నడుస్తూ ఆలోచనలో పడతాడు. రాత్రికి రాత్రి ఏదొక అద్భుతం జరిగి ధనవంతుడైపోతే కష్టాలన్నీ తీరిపోతాయి కదా! రోజు ఆకాశం నల్లని మేఘాలతో కమ్ముకుంది. ముసురుగా వర్షం మొదలైంది. అనేక రోజులు వర్షం పడడంతో బిక్కు భిక్షం అడగడానికి బయటికి వెళ్ళలేకపోయాడు. వింటున్నావా? 4 రోజుల నుంచి మనం ఏమీ తినలేదు. ఉన్న కొంచెం ధాన్యం పిల్లలిద్దరికీ తినిపించేశాం. ఇప్పుడు వాళ్ళ ఆకలితో అల్లాడిపోతున్నారు. నాకర్థం కావట్లేదు ఏం చేయాలన్నది. ఈ వర్షంలో నుంచి ఆహారం ఎక్కడి నుండి తీసుకురాను? మనమిద్దరం ఆకలితో ఉన్నా పర్వాలేదు. కానీ పిల్లలిద్దరిని ఇలా ఏడుస్తూ చూడలేను. నా దగ్గర ఏ ఉపాయమూ లేదు. ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు. ఒక మాట చెప్తాను. కోపం పెట్టుకోకు. చెప్పు ఏమిటో ఆ మాట? శాంతమవాసి చెబుతుంది అడవి మార్గంలో ఒక మహాత్ముడు తిష్ట వేశారని. ఆయన చాలా పవిత్రుడట. ఆయన దగ్గరకు వెళ్ళిన వాళ్ళు కష్టాలన్నీ తీరిపోతున్నాయి. నేను ఇటువంటివేవీ నమ్మను. శాంతమవాసి పెద్ద కొడుకు తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యులంతా చేతులెత్తేశారు. కానీ ఆమె ఆ మహాత్ముని దగ్గరకు వెళ్ళింది. ఆయన కొన్ని మంత్రాలు జపించారు. వెంటనే ఆమె కొడుకు బాగైపోయాడు. అయ్యో భగవంతుడా! అయన్నీ పుకారపు మాటలు. వాటిలి వల్ల ఆకలి తీరదు. ఏమంటావో నాకు తెలుసు. కానీ ఇంతవరకు నేను నిన్ను ఎప్పుడూ ఏ విషయాన్ని గట్టిగా అడగలేదు. ఒక్కసారి ప్రయత్నించొచ్చు కదా! ఏదైనా మార్పు జరుగుతుందేమో. సరే, నీ కోరిక మేరకు వెళ్తాను. వర్షం వల్ల మార్గాలు చాలా ముద్దయ్యాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమీ భయపడకు. నాకు తెలిసిన మార్గంలో వెళతాను. వెళ్ళే మార్గంలో భిక్ష దొరికే అవకాశం ఉండవచ్చు. నేను వెళ్ళి వచ్చేలోపు పొడిగా ఉన్న కట్టెలు వెతికిపెట్టు. ఈ రోజు నుంచి మన అదృష్టం మారబోతుంది. బిక్కు మాట ప్రకారం మునివర్యను కలవడానికి అడవి మార్గంగా ప్రయాణం కొనసాగించాడు. ఈ మునేదైనా చేస్తాడా? లేదా నా సమయం వృధా చేస్తాడా? కానీ పిల్లల బాధ తీరుతుందంటే ప్రయత్నించడంలో తప్పేముంది? బిక్కు చాలాసేపు నడిచిన తర్వాత మునివర్య ఆశ్రమానికి చేరుకుంటాడు. మునివర్య దీర్ఘంగా జ్ఞానం చేయడం చూసిన బిక్కు అతని పక్కకి వెళ్లి కూర్చుంటాడు. చాలా సేపు తర్వాత మునివర్య కళ్ళు తెరిచి ఇలా అంటారు. ఎవరు నువ్వు ఇంత వదలో వచ్చావు? నువ్వు నా దగ్గరకొచ్చేంత బాధ ఏంటి? మునివర్య, నేను పేద భిక్షగాడిని. నా పేరు బిక్కి. నా జీవితమంతా చాలా బాధలో కూరుకుపోయింది. నేను నిస్సహాయుణ్ణి. ఆశతో మీ దగ్గరికి వచ్చాను. బిక్కు మునివర్యతో అతనికున్న బాధలన్నీ చెబుతాడు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, వాళ్ళ కుటుంబం ఎంత అలమటిస్తుందో మొత్తం మునివర్యకు చెబుతాడు. మునివర్య, నాకు కొంత ధనం ఇస్తే నా బాధలన్నీ తీరిపోతాయి. నా పిల్లలిద్దరూ ఆకలితో నిద్రపోరని ఆశిస్తున్నాను. నిజంగా ధనం ఉంటేనే నా బాధలన్నీ తీరతాయి. భక్త కేవలం ధనం మాత్రమే సుఖంగా భావించడం తప్పు. నీకు బహుళ సంపద లభించినా నువ్వు ఇప్పటికన్నా ఎక్కువ బాధపడతావు. ఎందుకంటే శ్రమ లేకుండా వచ్చిన సంపద అసంతృప్తిని, అహంకారాన్ని పెంచుతుంది. మునివర్య, ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు జ్ఞానపు మాటలు వినడం కష్టం. నా దగ్గర ధనం లేదు. అందుకే నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. నాకు కొంత ధనం ఇవ్వండి. ధనం వల్ల నా బాధలన్నీ తీరతాయి. నిజంగా చెప్తున్నాను భక్త, నిజమైన సుఖం ఎప్పుడూ ఉచితంగా రాదు. నువ్వు నిజంగా సంతోషంగా ఉండాలి అంటే శ్రమించాలి. శ్రమతో వచ్చిన సంపద ధనాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.
మునివర్య, కష్టపడి ఎవరు ఎంత సంపాదిస్తారు? కేవలం పొట్ట నింపుకోగలరేమో గాని, నేను మీ దగ్గరికి నా జీవితాన్ని మార్చుతారన్న ఆశతో వచ్చాను. మీరు నాకు ధనం ఇవ్వగలరేమో అన్న ఆశతో వచ్చాను. అలాగే భక్త, మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఖాళీ చేతులతో వెళ్ళలేదు. నీ కోరికను తీరుస్తాను. కానీ నువ్వు నిర్ణయించుకో, నీకు సుఖం కావాలో లేదా ధనం కావాలో. మునివర్య, ధనం వస్తేనే నాకు సుఖం వస్తుంది. నా బాధకి కారణమే పేదరికం. దయచేసి నాకు ధనం మాత్రమే ఇవ్వండి. తదాస్తు, నీకు ధనం లభించును గాక. బిక్కు మునివరేకు నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరతాడు. వెళ్తూ వెళ్తూ మనసులో ఇలా అనుకుంటాడు. మునివర్య, ధనం వస్తుందన్నారు గాని, ఎక్కడి నుండి వస్తుందో, ఎలా వస్తుందో చెప్పలేదు. అలా నడుస్తూ ఉండగా తన కాలికి ఏదో తగిలి కింద పడిపోతాడు. ఇదేమిటి? ఏదో వస్తువు తగిలి పడిపోయాను. బిక్కు మెల్లగా లెగిసి తన పడిపోయిన ప్రదేశం చూడడానికి వెళ్తాడు. తన తలను కిందకు వంచి చూస్తాడు. ఇదేంటి? మట్టి కొండలా ఉంది. ఒకసారి చూస్తే పోలే. బిక్కు ఆ మట్టంతా పక్కకి తీస్తాడు. అరే, ఇది కుండే గాని దీనికేదో కట్టుందేంటి? కుండకు కట్టి ఉన్న గుడ్డను తొలగిస్తాడు. దాంతో బిక్కు తన కళ్ళను తనే నమ్మలేకపోతాడు. ఇది కళా నిజమా? ఇదంతా బంగారు నాణాలతో నిండున్న కుండేనా? బీకు ఆనందానికి అంతులేదు. తన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు అలా కురుస్తూ ఉన్నాయి. మునివర్య చెప్పింది నిజమే. నేనిక్కడుండి ధనవంతుణ్ణి. నేను బీదవాడిని కాదు. ఆ కుండను తన బనియన్‌లో కట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తాడు. భగవంతుడా! చూడు నేనేమి తెచ్చానో. మనమింక బీదవాళ్ళం కాదు. ఏమైంది? ఏమి దొరికిందంత? నాకు మట్టిలో దాగున్న ఒక కుండ దొరికింది. అందులో బంగారు నాణాలు నిండిన ఖజానా ఉన్నది. అయ్యో రామా! నేను ముందే చెప్పాను కదా! మహాత్మాజీ తప్పకుండా మన దరిద్రాన్ని తొలగిస్తారు. ఇప్పుడు నుండి మనం కూడా నగరంలో నివసించవచ్చు. ఒక పెద్ద భవనం కడదాము. కారు కొందాము. పిల్లల్ని ఇంగ్లీష్ పాఠశాలకు పంపిద్దాము. ఇలా ఒక భిక్షగాడు రాత్రికి రాత్రి ధనవంతుడవుతాడు. బిక్కు కొన్ని రోజులకే గ్రామం వదిలి పట్టణానికి వస్తాడు. తన దగ్గర ఇప్పుడు పెద్ద బంగ్లా ఉంది. తన పిల్లలు మంచి పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇంతకుముందు బిక్కు పేదవాడు కాబట్టి తనతో ఎవరూ స్నేహం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు తన దగ్గర డబ్బును చూసి చాలా మంది స్నేహం చేస్తున్నారు. పీకు అన్న, నువ్వు కూడా మద్యం సేవించొచ్చు కదా. లేదు తమ్ముడు, నేను మద్యం తాగను. అయ్యో, అదేంటన్నా? ధనం ఉన్నప్పుడు మజా చెయ్యాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాస్ మద్యం సేవించాల్సిందే. బిక్కు స్నేహితులు జోష్ ఇవ్వడంతో మొదటిసారి బిక్కు మద్యం సేవిస్తాడు. దాంతో నైట్ అంతా కూర్చొని జూదం ఆడతాడు. తాగడం, తినడం చేస్తాడు. ఒకరోజు రాత్రి ఇంటికి వెళ్తే తన భార్య ఇలా అంటుంది. చూడండి, మద్యం తాగడం మంచి విషయం కాదు. ఆరోగ్యానికి మంచిది కాదు. నాకు ఈ పద్ధతి నచ్చలేదు. హేయ్, నీకేం తెలుసు ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో? నువ్వు కేవలం భక్తిలో మునిగి ఉంటావు. నేను పట్నం మహిళల్లా అజాగ్రత్తగా ఉండలేదు. సిగ్గుపడాల్సిన విషయం కాదిది. ఇదే ఈ సమాజ సంస్కృతి. ఇదే సంస్కృతి అయితే ఆ సంస్కృతి నుంచి దూరంగా ఉండడమే నాకు మంచిది. బిక్కు ప్రపంచం మారిపోతుంది. తన భార్య చెప్పిన మాటలు చెడ్డగాను, తన స్నేహితులు చెప్పిన మాటలు మంచిగాను అనిపిస్తుంది. ఒకరోజు బిక్కు భార్య ఇలా చెప్తుండగా తన భార్య మీదకు బిక్కు చెయ్యి లేపుతాడు. స్వామి, భార్యను కొట్టడం పాపం. మీరు ఇష్టమైతే నాకు ఇంకొన్ని సార్లు కొట్టండి. కానీ భోజనం చేసి వెళ్ళండి. నాకు ఉపదేశాలు చెప్పొద్దు. నేను ఎలా జీవించాలనుకుంటే అలా జీవిస్తాను. బిక్కు కోపంగా తన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో తన భార్య చాలా ఏడుస్తుంది. దేవుడిని ప్రార్థిస్తుంది. ఓ భగవంతుడా! ఇలాంటిదేనా ఆనందంగా సమృద్ధిగా జీవించడం అంటారు? ఇదే సంపద అయితే దయచేసి దీన్ని వెనక్కి తీసుకో. మళ్ళీ మమ్మల్ని పేదలుగా చెయ్యి. ఈ బంగారు పంజరంలో నాకు ఊపిరి అందడం లేదు. కనీసం పేదవాడిగా ఉన్నప్పుడు నా భర్త ఏమీ అనేవాడు కాదు. ఇప్పుడు ఏమీ మిగలలేదు. నువ్వు నాకు ధనం ఇచ్చి నా ప్రతిదాన్ని తీసేసుకో. ఇలా రోజులు, నెలలు గడిచిపోయాయి. అంటారు కదా, బావిలోంచి నిరంతరం నీళ్లు తీస్తే అది కూడా ఎండిపోతుంది. బిక్కు పరిస్థితి అలాగే అయ్యింది. ఆదాయం తక్కువగా ఉండేది. కానీ తన ఖర్చు మాత్రం రోజురోజుకీ పెరిగిపోయేది. వెళ్ళి 4,000 రూపాయలు తీసుకురా. ఇంట్లో మీరు ఒక్క పైసా కూడా మిగలకుండా చేసేశారు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేవాలి? పర్వాలేదు. నేను స్నేహితులకి చాలా ఖర్చు చేశాను. వాళ్ళు ఇప్పుడు నాకిస్తారు.
బిక్కు డబ్బులు అడగడానికి తన స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. చూడరా తమ్ముడు, ఈ మధ్య నాకు చాలా కష్టాలు వస్తున్నాయి. నాకు కొంచెం సహాయం చెయ్యి. విషయం ఏంటంటే నా దగ్గర కూడా డబ్బు లేదన్నా. వేరే సహాయం ఏదైనా కావాలంటే చెప్పు, చేస్తాను. ఏదైనా చెయ్యి తమ్ముడు, నాకు డబ్బు చాలా అవసరం. సరే అన్న, డబ్బు నేను ఎక్కడి నుండైనా తీసుకొస్తాను. కానీ ఇంటిని తాకట్టు పెట్టాలి. ఇదేమైనా సరైనదా? నాకు కొంచెం డబ్బు ఇవ్వచ్చు కదా? ధన సంపద అంతా అయిపోయింది. కానీ అతను చెడ్డలవాట్లు మాత్రం మారలేదు. ఆ రోజు వచ్చింది. అతను దగ్గర ఉన్న బంగ్లా మరియు ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. భగవంతుడా! అంతా అయిపోయింది. మేము మళ్ళీ బీదవాళ్ళమైపోయాము. ధైర్యం కలిగించుకోండి. హృదయం చిన్నది చేసుకోకండి. పిల్లలు ధన సంపదను చూశారు. ఇప్పుడు వారు పేదరికాన్ని తట్టుకోలేరు. నాన్న, మనం ఫుట్పాత్ మీద ఉండలేము. తిరిగి మనల్ని మన బంగ్లాకి తీసుకువెళ్ళు. బాబు, ఇప్పుడు మన దగ్గర బంగ్లా లేదు. మనం ఇక్కడే ఉండాలి. ఛీ, ఇదింత చెడ్డ ప్రదేశం. నేను ఇక్కడ ఉండను. దుఃఖంలో ఉన్న బీకు జీవించడానికి మళ్ళీ భిక్షం అడగడం మొదలుపెట్టాడు. ఇంతకు ముందర కూడా నేను ఈ పని చేసేవాడిని. కానీ ఇప్పుడు ఈ పని మరింత నామోషీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ధన సంపద రుచి చూశాను. పైగా నేను ఎవరి మీదైతే ఖర్చు చేశానో వారి దగ్గరే చేయి చాచాల్సి వస్తుంది. చిరాకు పడకమ్మాయి. ఇదే భోజనం. తిను. బిక్కు మునుపటి కంటే మరింత దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. ముందు కూడా అతను పేదవాడే, కానీ అప్పుడు తన జీవితం ఇంత కఠినంగా అనిపించేది కాదు. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. అయ్యో భగవంతుడా! ఇప్పుడు నేనేమి చెయ్యను? మునివర్య చెప్పింది నిజమే. ధనం ఒక్కటే ఆనందానికి మార్గం కాదు. ధనం ఉన్నప్పుడు నేను కనీసం నా పిల్లల చిరునవ్వును కూడా చూడలేదు. నా భార్యను కూడా బాధ పెట్టాను. ఇప్పుడు ధనం లేకుండా నా కుటుంబాన్ని ఎలా సంతోషంగా చూసుకోగలను? ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. నా మాట వినండి. మహాత్మా గారిని కలవండి. ఆయన ఏదో ఒక మార్గమును చూపిస్తారు. ఇప్పుడు ఏ ముఖంతో వెళ్ళను ఆయన దగ్గరికి? ఆయన ముందే చెప్పారు, కష్టపడకుండా వచ్చిన సంపద సంతోషాన్నివ్వదని. కానీ నేనే వినలేదు. జీవితం సంతోషంగా ఉండాలని కోరుకోవడం మానేసి ధనం కోరాను. ప్రతి మనిషి జీవితంలో తప్పులు జరుగుతాయి. మీరు వెళ్ళండి. నా మనసు చెబుతుంది. వారు మీకు నిజమైన మార్గం చూపిస్తారు. వాణి, నువ్వెప్పుడు ధైర్యాన్ని కోల్పోవు. నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తావు. సరే, నేను మునివర్య గారి దగ్గరకు వెళ్తాను. భార్య మాటలు బిక్కు మనసులో కొత్త జ్ఞానం నింపినట్టయ్యాయి. అతను వెంటనే మునివరి ఆశ్రమం వైపు ప్రయాణించసాగాడు. నేను ముందే చెప్పాను కదా బిక్కు, శ్రమించకుండా వచ్చిన సంపాదన ఎవరికీ సంతోషం ఇవ్వదు. నీకు అపారమైన ధనం వచ్చింది, కానీ నువ్వెప్పుడూ ప్రశాంతంగా నిద్రపోలేదు కదా. నన్ను క్షమించండి మునివర్య. నా తప్పుకు ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోగలను? దయచేసి ఏదైనా మార్గం చూపించండి. బిక్కు, ఈ అడవి బయట తూర్పు దిశలో ఎండిపోయిన భూమి ఉంది. అది చిన్న భూమి అనుకో. నువ్వు మనసు పెట్టి కష్టపడి పని చేస్తే అక్కడ నుంచి నీ జీవితంకి కొత్త అర్థం వస్తుంది. వెళ్ళి అక్కడ వ్యవసాయం చెయ్యి. సరే మునివర్య, ఇప్పుడు నుండి నేను నిజమైన మనసుతో పనిచేస్తాను. బిక్కు కొత్త ఉత్సాహంతో తిరిగి వెళ్తాడు. మునివరి ఆజ్ఞ ప్రకారం తన ఇచ్చిన భూమిని తన సాయశక్తిగా ప్రయత్నించి పంట భూమిగా చేస్తాడు. తన పిల్లలు కూడా తనకి చాలా సహకరిస్తారు. దాంతో బిక్కు పంట చేతికొస్తుంది. మన భూమి బంగారం పుట్టించినట్టుంది స్వామి. బిక్కు తన పంటనంతా మార్కెట్లో అమ్ముతాడు. దాంతో తనకి చాలా డబ్బొస్తుంది. చూడు వాణి, ఎంత డబ్బు తీసుకొచ్చాను. భగవంతుడు ఇప్పుడు మనల్ని కరుణించాడు. నిజమైన మనసుతో కష్టపడే ప్రతి మనిషిపై భగవంతుడు కృప చూపిస్తాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, ధనం చెమట వచ్చి కష్టపడితే గాని సంపాదించలేమని. నాకు ఇప్పుడు అర్థమైంది రూపాయి విలువ. మునివర్య చెప్పింది అక్షరాలా నిజం. ఈ రోజు నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంత సంతోషం ఖచ్చితంగా అందరికీ రాదు. వినండి, మహాత్మా గారు మాపై ఎంత దయ చూపించారు. కానీ ఇప్పటి వరకు మనం వారికి ధన్యవాదాలు చెప్పలేదు. వాణి, నీవు చెప్పింది నిజమే. నేను రేపు వారి దగ్గరికి వెళతాను. మన దగ్గర పండిన కూరగాయలు కొన్ని తీసుకువెళ్ళి కృతజ్ఞతలు చెప్పేసి వస్తాను. తర్వాత రోజు బిక్కు మునివరి గారి గుడిగంటకు చేరాడు. పళ్ళు, ఫలాలు, ధాన్యం మరియు బహుమతులు తీసుకెళ్లాడు. బిక్కు, నువ్వు కష్టపడి పండించిన సంపద కాబట్టి నేను దాన్ని ప్రేమగా స్వీకరిస్తా. నేను మీకెప్పుడు కృతజ్ఞతగానే ఉంటాను మునివర్య. మీరు నా జీవితాన్ని చీకటి నుంచి మంచి మార్గంలోకి తీసుకువచ్చారు.
ఇలా బిక్కు కష్టపడి సంపాదించడమే విలువైందని తెలుసుకున్నాడు. అతను తన కుటుంబంతో ఆనందంగా, సంతృప్తిగా, గౌరవంతో జీవించసాగాడు. అది వేసవికాలం. బిక్కు మిట్ట మధ్యాహ్నం అడవిలోకెళ్ళి ఒక పెద్ద చెట్టును చూసి కొడుతూ ఉంటాడు. అప్పుడు తను అనుకుంటాడు ఇలా. అరే! ఇదేమండ సూర్యుడు నెత్తిపైకి ఎక్కి కూర్చున్నట్టున్నది. ఇప్పుడు ఈ కట్టెలు లేకుండా పొయ్య ఎలా వెలుగుతుంది? వంట ఎలా అవుతుంది? మా కడుపులు ఎలా నిండుతాయి? బిక్కు ఆ కట్టెలు తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. హరే రామా! ఈ బరువు నా ఎముకలను చీల్చేస్తుంది. కానీ ఏమి చేయగలను? తప్పదు గదా! బిక్కు ఆ కట్టెలతో ఇంటికి చేరతాడు. ఇంతలో అతని భార్య వచ్చి, "ఎందుకండి ఇంత పెద్ద మోపుని ఇంత ఎండలో తల మీద పెట్టుకొని వస్తున్నారు?" అంటుంది. అంత భారాన్ని ఎందుకు తీసుకొని వచ్చావు? ఇప్పుడు కట్టెల కొరత ఉంది కదా! ఇంత వేడిలో పక్షులు కూడా నీడ కోసం వెతుకుతాయి. మీరు అడవికి వెళ్తే కట్టెలు ఎత్తుకొని వస్తున్నారు. కూర్చో, నేను నీరు తీసుకొస్తా. మంచినీళ్ళు చల్లగా ఉంటే తీసుకురా. నువ్వలా అడుగుతున్నావు. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నట్టు ఈ రోజుల్లో మట్టి కుండల్లో నీరు కూడా వేడెక్కిపోతుంది. చల్లని నీరు ఎక్కడి నుంచి తీసుకురావాలి? మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఎప్పుడు కొంటామో తెలీదు. అవును నాన్న, మీరు నన్ను పిలిచారా? తల్లి, అత్త దగ్గరికి వెళ్లి కొంచెం ఐస్ తీసుకురా. ఇప్పుడే వెళ్తాను నాన్న. భవ్య వాళ్ళ అత్త ఇంటికి వెళ్తాది. అత్త నాన్నగారు కొంచెం ఐస్ ఇమ్మన్నారు. అవునులే, ఇప్పుడు ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. అయినా మీరిప్పుడు ఏదో ఒకటి అడగడానికొస్తారు. నాన్నగారు చాలా అలసిపోయి ఉన్నారు. అత్త, కేవలం ఒక గ్లాస్ ఐస్ ఇవ్వండి. ఇప్పుడు ఏంటి? ఐస్ కావాలైనమా? ఇంటిలో ఐస్ లేదు అని చెప్పు. మీ నాన్నకి మేము నిమ్మసం చేసుకున్నాం. అత్త, కొంచెం నిమ్మకాయలుంటే ఇవ్వండి. బయట చాలా వేడిగా ఉంది. నువ్వు ఇంత తెలివైన దానివి ఐస్ లేదు, ఆ ఆంటీ నిమ్మసమ్మి అడుగుతున్నావు. వెళ్ళు ఇక్కడి నుంచి. భవ్య బాధతో ఇంటికి వచ్చేస్తాది. ఖాళీ చేతులతో రావడం చూసిన వాళ్ళమ్మ ఇలా అంటుంది. ఏమైంది మునయ్య? ఖాళీ చేతులతో ఎందుకు వస్తున్నావు? అమ్మ, అత్త తిట్టింది. ఐస్ లేవంది. నిమ్మకాయ నీళ్లు కలుపుకున్నారు. నిమ్మకాయలు అడిగినా లేవంది. తల్లి, నీ తండ్రి ఎప్పుడూ ఎవరిపై తల వంచడు. అతను తన కష్టంతోనే ఇంటిని నడిపిస్తాడు. అమ్మా, దరిద్రంలో ఉంటాం మన పాపమా? అత్తాల దగ్గర అన్నీ ఉన్నాయి, మన దగ్గర ఎందుకు లేవు? తల్లి, నీ తండ్రి మావయ్యను మంచి స్కూల్లో చదివించాడు. తాను మాత్రం కుండలు తయారు చేసేవాడు. ఇప్పుడు వాళ్ళు సుఖంగా ఉంటున్నారు. కానీ నీ తండ్రి ఇప్పటికీ మట్టిలో పోరాడుతున్నాడు. నేను తమ్ముడు కష్టపడి చదువుకుంటాం. ఏదో రోజు మనం కూడా ఫ్రిడ్జ్ కొనుక్కుందాం. ఎవరిని ఏమీ అడగొద్దు. విను, మన మట్టి కూడా బంగారం అవుతుంది. అవును, ఇప్పుడు మా చిమ్నీలో కేవలం పాత్రలు మాత్రమే కాదు, కళలు కూడా ఉండబోతున్నాయి. భవ్య ఒక రోజు చూస్తది తన అత్త ఇంటికి ఆటోలో ఏదో రావడం. దాంతో వాళ్ళ అమ్మని అడుగుతుంది. అమ్మ, చూసావా? అత్త వాళ్ళ ఇంటికి సామాన్లు వెళ్తున్నాయి. నాకేం తెలుసు తల్లి, బాక్స్ పైన ఏమీ రాసిలేదు కదా. నీ అత్త అయితే ఏది వచ్చినా ఊరంతా చూపించడం అలవాటే కదా. భవ్య పరిగెత్తుకుంటా వాళ్ళ అత్త ఇంటికి వెళ్తది. వాళ్ళ అత్తని ఇలా అడుగుతాది. అత్త, ఇది ఏంటి ఇంత పెద్దగా ఉంది? ఓహ్, మీకు ఇది ఎలా కనిపించింది? ఇది ఏసీ. చాలా వేడిగా ఉంది కదా. ఇకపై మేము చల్లని గాలిలోనే జీవించబోతున్నాం. ఇది ఏసీనా? దీంట్లోంచి చాలా చల్లగాలి వస్తుంది కదా. గాలి కాదు బంగారమ్మ, మంచు నది వలె వీస్తుంది. అంత చల్లగా ఉంటాది. నువ్వు ఇందులో ఉండలేవు, దడగట్టిపోతావు. వెళ్ళిపో. నేను చూస్తాను ఎలా చల్లగాలి వస్తుందో. అయ్యో కాదు, ఇంకా ఆన్ చేయలేదు. మరియు విను, ఈ విషయం గ్రామంలో చెప్పకూడదు. ఇప్పటికీ అందరూ మనపై అసూయపడుతున్నారు. మరియు అవును, ఇక్కడి నుంచి పో. సిద్ధుకి చదివే అబ్బాయి, నీ పనిలేని వాళ్ళలో కాదు. భవ్య మౌనంగా ఇంటికి తిరిగి వచ్చేస్తాది. ఏమైందిరా మళ్ళీ? నీ అత్త ఏం చెప్పింది? అమ్మ, వారు ఏసీ తెప్పించుకున్నారు. నేను ఉంటానంటే గడ్డ కట్టుకుపోతా, వెళ్ళిపో అన్నారు. నన్ను చూడనివ్వలేదు కూడా. వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు. నీ తండ్రి కండలను కాల్చి తన అన్నయ్యను చదివించాడు.
ఇప్పుడు వాళ్ళు ఏసీ గదుల్లో కూర్చున్నారు, మేము మాత్రం మట్టిలో కూర్చున్నాం. ఇది జీవితం. ఆ రోజు రాత్రి అనుకోకుండా గట్టి వాన పడుతుంది. దాంతో తను తయారు చేసుకున్న కుండలన్నీ పాడైపోతాయి. అయ్యో భగవంతుడా! నాకు అదృష్టం వచ్చిందన్న లోపలికి దురదృష్టం వానలా వచ్చి నా కుండలన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ఈసారి డబ్బులు తెచ్చింది అనుకున్నాను, కానీ మనకంత అదృష్టం లేదనుకుంటా. ఇంతలో గ్రీష్మంత్ తన తండ్రి దగ్గరకొచ్చి ఇలా అంటాడు. నాన్న, నా చెప్పులు తెగిపోయాయి. నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి? బయట నడుస్తుంటే కాలు కాలిపోతున్నాయి. అరే రాఘవ్, నువ్వు కూడా ఇప్పుడేనా? నాన్న, నాకు కొత్త చెప్పులు కావాలి, లేకపోతే స్కూల్కి వెళ్ళను. బాబు, నా దగ్గర డబ్బులు లేవు. నేను కనీసం మట్టిని కూడా కొనుగోలు చేయలేను. నువ్వు మీ అత్త దగ్గరికి వెళ్ళి సిద్ధు పాత చెప్పులుంటే అడుగు. నాన్న, ప్రతిసారి అత్త దగ్గరికే ఎందుకు పంపిస్తాం? మనమంతా బీదవాళ్ళమా? బాబు, పరిస్థితుల ముందు తల వంచాల్సిందే. ఇది కేవలం 2 రోజుల వ్యవహారం. నీ తండ్రికి ఏదో ఒక పని లభిస్తుంది. గ్రీష్మంత్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా చెబుతాడు. అత్తయ్య, నా చెప్పులు తెగిపోయాయి. సిద్ధు పాత చెప్పులుంటే నాకు ఇస్తావా? నేను చప్పల్ దుకాణం తెరవలేదు. ప్రతిసారి ఏదో ఒకటి అడగడానికి వచ్చేస్తావు. ఇప్పుడు చెప్పు. తర్వాత బట్టలు. ఇంకోసారి ఏదో ఒకటి. నా దగ్గర ఏమీ లేవు. ముష్టి వాడ. గ్రీష్మంత్ ఏమీ మాట్లాడకుండా తల కిందకి పెట్టుకొని వెళ్ళిపోతాడు. అలా నడుస్తూ ఉండగా తనకెదురుగా ఒక పిల్లవాడు వస్తాడు. అతని కాళ్ళకి సాధారణమైన చెప్పులు కాకుండా బాటిల్‌తో తయారు చేసిన చెప్పులు చూస్తాడు. అన్నయ్య, మీ కాలుకు వేసుకున్నాయి ఏంటి? ఇవి బాటిల్ చెప్పులు. తక్కువ ధరకే వస్తాయి, కానీ ఎక్కువ కాలం మన్నుతాయి. ఇవి నేను అడుక్కుని సంపాదించి కొనుక్కున్నాను. అన్నయ్య, నేను కూడా నీతో రావచ్చా? తమ్ముడు, మాటలు కట్టుబెట్టు. ఇంక మీదట మన ఇద్దరం స్నేహితులమే. ఇద్దరం కలిసి భిక్షమెత్తుకుని సాయంత్రం చెప్పులు కొనుక్కుందువు గాని. గ్రీష్మంత్ మధ్యాహ్నం తర్వాత తను సేకరించిన చెత్తను అమ్మి చెప్పులు కొంటాడు. దాంతో ఇంటికి బయలుదేరతాడు. ఇంతలో భవ్య అడుగుతుంది. తమ్ముడు, ఎన్ని గంటలు ఎక్కడికి వెళ్ళావు? ఈ చెప్పులు అత్తిచ్చిందా? గ్రీష్మంత్ మౌనంగా నడుచుకుంటా వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర నిలబడతాడు. ఎందుకు చెప్పలేదు? నీ అత్త నీకు కొత్త చెప్పులు ఇచ్చిందా? లేదమ్మా, అత్త నన్ను భిక్షగాడు అననింది. నేను భిక్షమెత్తుకుని ఈ చెప్పులు కొనుక్కున్నాను. ఇంక నుండి నన్ను నేనే చూసుకుంటాను. గ్రీష్మంత్ మాటలు విన్న వాళ్ళమ్మ కంటిలోంచి నీరు బయటకొస్తుంది. చూడు బాబు, నువ్వు చెత్తను సేకరించుదాం అనుకుంటే నువ్వు ఇంకెప్పుడు పుస్తకాలు పట్టుకోలేవు. నీ స్వప్నమే ఇప్పుడు నా పోరాటం అవుతుంది. బిక్కు మౌనంగా ఇదంతా చూస్తూ బాధపడతాడు. దాంతో ఇలా అనుకుంటాడు. అసలు నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి? నేను ఎలా చూసుకుంటున్నాను? నాకు తండ్రిని అనిపించుకునే అర్హత కూడా లేదు. మీరు బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో దరిద్రం అన్న మాటలు వినాల్సి వస్తుంది నా వల్ల. మీరు లేదు నాన్న, మీరు బాధపడకండి. మీరు బాధపడితే నేను బాధపడతాను. మీరే చెప్తారు కదా, పరిస్థితులతో పోరాడటం నిజమైన మగతనం అని. అదే నేను చేస్తున్నాను. బిక్కు వాళ్ళ తమ్ముడు ఇంటి పక్కన గోడకి ఏదో బిగించడం చూస్తాడు. మీరేం చేస్తున్నారు? అన్నా, ఎండలు చాలా మండిపోతున్నాయి కదా, పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఏసీ వేయిస్తున్నా. ఈ గోడ పైన దీంట్లోంచి చాలా వేడి వస్తుందంట కదా. ఇప్పుడు వేడికే మేము మా ఇంట్లో ఉండలేకపోతున్నాము. మీకు మా ఎస్సీతో ఇబ్బంది వస్తే మీరు మీ ఇంటికి గోడ కట్టుకోండి. మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. బిక్కు ఇప్పటిదాకా మేమిద్దరం అన్నాతమ్ముళ్ళు అనుకుంటాడు. కానీ వాళ్ళ మాటలు విన్న తర్వాత వాళ్ళు మాకు శత్రువులని అర్థమవుతాది. బిక్కు పేదరికం నుంచి బయటపడడానికి ఏవీ దారి లేదు. బిక్కు ఆ ఏసీ దృష్టిలోనే ఉండిపోతాడు. ఈ విధంగా ఏసీ నుండి వచ్చే వేడి గాలి మన ఇంటి వైపుకి వస్తే ఏమైపోతాం అని మన అనారోగ్యానికి గురవుతామేమో. నువ్వు వేడిపైన దృష్టి పెట్టకు, నీ పనిపైన దృష్టి పెట్టు. వాతావరణం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. అతివేడి వల్ల బంగారం కూడా కరిగిపోయే రోజులివి. నీ పాత్రలు తయారు చేసి ఈ గోడ వైపు అమర్చు. అలా మన ఇంట్లోకి వేడి గాలి రాకుండా ఉంటే వేడి గాలితో పాత్రలు తొందరగా ఎండిపోతాయి. బిక్కు ఆలోచనలో పడతాడు. ఇలా అయితే ఎలా? నేను ఎంతకాలమని ఇలా కుండలు తయారు చేసి అమ్ముతాను? ఇలా అయితే నా పిల్లల్ని ఎలా సంతోషంగా చూడగలను అని అనుకుంటాడు. ఒకరోజు భవ్య మట్టితో ఒక బొమ్మని తయారు చేస్తూ ఉంటుంది. అది చూసిన బిక్కు ఆశ్చర్యపడతాడు. మునియా, ఈ చిన్న బొమ్మలు చేసింది నువ్వేనా? నాకు ఒక్క బొమ్మ కూడా చేయడం కుదరట్లేదు. ఇలాగే చేసి బజారులో అమ్మామంటే బోల్డంత డబ్బులు వస్తాయి.
బిక్కు కుండలు చేయడం మానేసి బొమ్మలు తయారు చేయడంలో దృష్టి పెట్టాడు. వాళ్ళ భార్య బొమ్మలకి రంగులు వేస్తూ ఆనందంతో ఇలా అంటుంది. వెళ్ళండి, వెళ్ళి ఈ బొమ్మలను బజార్లో అమ్మండి. డబ్బు బాగా వస్తే ఇంకా తయారు చేద్దాం. సరే వాణి, వెళ్తాను. బిక్కు మార్కెట్లో బొమ్మలన్నీ అమ్మేసి ఇంటికి వస్తాడు. మళ్ళీ బొమ్మలు తయారు చేయడం మొదలు పెడతాడు. అతని భార్య రంగులు వేస్తూ ఉంటుంది. బిక్కు అనుకుంటాడు ఏసీ ఖరీదు ఎంత ఉంటుంది అని. ఒకరోజు మీను గట్టిగా అరుస్తుంది. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అది చూసిన బిక్కు కంగారుతో మీను దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. అరే, ఏమైంది? ఇల్లంతా తగలబడిపోతుందేంటి? మీను, ఏమైంది? ఇంటిలో షార్ట్ సర్క్యూట్ అయింది. నేను తలుపులు వేయడానికి బయటికి వచ్చాను. మా సిద్ధు లోపల ఉండిపోయాడు. వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళాడు. మా సిద్ధుని కాపాడండి. నువ్వు భయపడకు, బాబుకి ఏమీ అవ్వకుండా తీసుకుని వస్తాం. బిక్కు మంటల్లోంచి ఇంటి లోపలికి వెళ్ళి సిద్ధుని బయటికి తీసుకువస్తాడు. ఈ పొగ వల్ల సిద్ధు స్పృహ తప్పి పడిపోయాడు. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. బిక్కు సిద్ధు మొహం మీద నీళ్లు పోస్తాడు. దాంతో సిద్ధుకి మెలకువ వస్తుంది. బావుగారు సిద్ధుని కాపాడారు. మీరు లేకపోతే మా పిల్లవాడు ఏమీ అయ్యేవాడు. సిద్ధు మీ అబ్బాయే కాదు, మా అబ్బాయి కూడా. నేను ఎప్పుడు మీరు మా వాళ్ళు అనుకోలేదు. కానీ మీరు మాత్రం సిద్ధుని కాపాడారు. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అలా మీను తన తప్పును తెలుసుకుంది. చెల్లి, ఆపు ఇంకా, సిద్ధు భయపడుతున్నాడు. ఇంతలో మీను వాళ్ళ భర్త కంగారుతో వస్తాడు. అరే ఏమైంది? ఇప్పుడు మేము ఎక్కడుండం? ఎక్కడికి వెళ్తారు మరిది గారు? మీ ఇల్లు బాగు చేసే వరకు మా ఇంట్లో ఉండండి. మీను కుటుంబం అంతా బీకు వాళ్ళ కుటుంబంతో కలిసి వాళ్ళ ఇంట్లో జీవిస్తారు. ఏసీలోని ఫ్యాన్లోని రాని సుఖం ఇంట్లో దొరుకుతుంది. నేను ఈ ఇల్లు విడిచి వెళ్ళాను. చెల్లి, ఇప్పుడు ఇల్లు అనిపిస్తుంది, కానీ నువ్వు 2 రోజులు కూడా మా ఇంట్లో ఉండలేవు. అక్క, నేను కూడా పేదరికం నుంచి వచ్చినదాని. సరే చెల్లి, నీ ఇష్టం అయితే. హాయ్ పిల్లలు, మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కథల ప్రపంచం ఛానల్ని.